అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ చెక్క. ఈ మధ్యకాలంలో ఒక చెట్టు గురించి అయితే విన్నాను, ఇప్పుడు మీకు చూపించదలుచుకున్నాను. చూడండి, ఇదేనమాట అండి ఆ చెట్టు. ఈ చెట్టుని గమనిస్తే ఈ చెట్టుని డబ్బా పూలు అంటారు, కాగితం పూల చెట్టు అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే నీళ్లు ఎక్కువ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం బాగా పడుతుంది కాబట్టి నీళ్లు ఎక్కువ కనుక దానికి అందాయంటే ఓన్లీ ఆకులు మాత్రమే వస్తూ ఉంటాయి, పూలు తక్కువగా కనపడతాయి. అట్లాగే దీనికి కొంచెం పూలు ఎక్కువ ఉన్నాయి. ఇదే కనుక ఎండాకాలం అయితే దీనికి మొత్తం ఆకులు అనేవి అస్సలు ఉండవు, మొత్తం పూలే ఉంటాయి. దీని నుంచి ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం కూడా ఎప్పుడూ కూడా మన అవసరం ఉంటేనే తప్ప ఎవరు కూడా మనల్ని గుర్తించే పరిస్థితి ఉండదు ఈ కాలంలో. కాబట్టి మీరు ఏ స్కిల్ని డెవలప్ చేసుకున్నా ఇలాగ మనం ఎరగబూసిన ఈ చెట్టును చూసి మనం తెలుసుకోవచ్చు. మనం ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి ఉపయోగపడే రకంగా మన స్కిల్ డెవలప్ చేసుకుంటేనే తప్ప మనల్ని దేకే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీరు ఏం చదువైనా చదవండి, అన్నిటిలో చదువుల్లోకెల్లా మర్మమెల్లా చదివితి తండ్రి అన్నట్టు ప్రహ్లాదుడు చదివినట్టు అందులో ఒక మర్మాన్ని తెలుసుకోండి. ఆ విద్యలోన 10 మంది చేయలేని రకంగా మీరు చేసేలాగా ఎదగ. ఇలా ఆకులు ఉంటే నీళ్ళు ఎవరు పోకపోవచ్చు, కానీ విరబూసిందనుకో నీరు ఎవరైనా పోస్తారు, అలా ఉంటుంది.